Hello again to all my friends in India. This is Steve Walkup and Jeremiah bringing you the book of Romans. భారతదేశంలో ఉన్నటువంటి స్నేహితులు ఎలాగున్నారు? మరి రోమా పత్రిక పైన స్టీవెన్ వాకప్ గారు మరి జర్మాయ గారు ధ్యానాన్ని తీసుకురాని ఉన్నాం. Now remember, the book of Romans was written by Paul to believers who were known for their faith. జ్ఞాపకం ఉంచుకోండి, రోమా పత్రిక అనేటువంటిది పౌలు చేత రచించబడినటువంటిది. విశ్వాసులకు వారి విశ్వాసము ప్రపంచమంతా కూడా ప్రబలింపబడినటువంటి విశ్వాసులకు రాయబడింది. And these believers, Paul was telling them that in the body of the book, God's wrath is against all ungodliness and unholiness. సో ముఖ్యంగా ఈ యొక్క పుస్తకములో దేవుని యొక్క కోపం అనేటువంటిది మరి అందరి అపవిత్రులకు మరి పవిత్రత లేనటువంటి వారికి విరుద్ధంగా ఉన్నటువంటి ఒక విషయం. That is, anyone who suppresses God's truth on this earth is in danger of his wrath. సో ముఖ్యంగా ఎవరైతే ఆయన యొక్క సత్యాన్ని అనగదొక్కుతారో వారికి దేవుని యొక్క ఉగ్రత నిలిచి ఉంటూ ఉన్నది. But there is a righteousness that is available to all the unrighteous people on this earth if people would believe in Jesus for eternal life. అయితే శుభవార్త అన్నటువంటిది యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వసిస్తారో వారికి దేవుని యొక్క ఉగ్రత తొలగిపోయి నిత్యజీవం అనేటువంటిది, నీతి అనేటువంటిది లభించబోతూ ఉన్నటువంటిది. The moment a person believes, they are justified by faith, declared righteous before God, but that does not mean that they will suppress God's truth. Whether a believer or unbeliever, people can continue to suppress God's truth. సో ఒకసారి రక్షణ పొందిన తర్వాత కూడా మరి విశ్వాసులైనప్పటికీ అవిశ్వాసులైనప్పటికీ మరి దేవుని యొక్క సత్యాన్ని అనగదొక్కగలుగుతారు. So Paul introduces a second step, that is, believers need to walk by the Spirit and not by their flesh in order to live among God's wrath and be rewardable in the coming kingdom. సో పౌలు భక్తుడు రెండవ యొక్క మెట్టును గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి యొక్క విషయము మరి దేవుని యొక్క ఉగ్రత అనేటువంటిది సో ముఖ్యంగా రానయున్నటువంటి రాజ్యము గురించినటువంటి యొక్క విషయాన్ని కాదు అన్నటువంటిది చూస్తాం. Paul then explains that even though Israel, past, present, and future, has been disobedient to God and unfaithful to him, God is faithful to them. అయితే భూత వర్తమాన భవిష్యత్ కాలము యొక్క విషయాల్లో ఇశ్రాయేలు ప్రజలు అపనమ్మకస్తులుగా ఉండటం అనేటువంటిది చూస్తాము. అయితే దేవుడు మాత్రము నమ్మకంగా ఉండటం అనేటువంటిది మనము గమనిస్తాం. That brings us to the last section of the body of the book of Romans. Those living in spiritual victory, that is, walking according to the Spirit in this in time right now, display God's will prior to the millennial kingdom. సో చివరి పుస్తకము యొక్క చివరి భాగానికి మనము వచ్చినట్లయితే ఎవరైతే ఆత్మీయంగా ఆత్మానుసారంగా జీవిస్తారో వారు ఆత్మీయమైనటువంటి యొక్క విజయాన్ని మరి పొందగలిగినటువంటి యొక్క విషయాన్ని మనము గమనించుకుంటాం. Now, in this section, we have the application section. How do we apply this, all that Paul has talked about, walking according to the Spirit in this dead body right now? సో ఈ యొక్క మృత శరీరములో పౌలు నేర్పించినటువంటి యొక్క విషయాలు అన్నీ కూడా ఏ విధంగా మనము అన్వయించుకోగలము అన్నటువంటి యొక్క విషయాన్ని మరి చివరి యొక్క అప్లికేషన్ భాగంలో మనము చూస్తాం. Paul says that we present our bodies as living sacrifices,
acceptable to God on this earth, which is our reasonable service after what he's done for us. సో ఎలా అన్వయించుకోవాలి అన్నటువంటి యొక్క విషయానికి వచ్చినట్లయితే పౌలు భక్తుడు 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో గమనించినట్లయితే సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి అన్నటువంటి యొక్క విషయాన్ని చెప్తూ ఉన్నాడు. Now, this is significant because remember in the Old Testament, they offered dead sacrifices for their sin. సో జ్ఞాపకం ఉంచుకోండి, పాత నిబంధన కాలములో వారి యొక్క పాపాల నిమిత్తమై వృత దేహం అనేటువంటిది సమర్పించబడుతూ ఉన్నటువంటి యొక్క విషయం. Paul is saying God does not want dead sacrifices. What he wants is you in your body, transformed body, renewed by the Spirit, to walk according to the Spirit and not your dead flesh, and live a life that's pleasing to God. సో పౌలు అంటూ ఉన్నాడు, అలాంటి యొక్క మృత యాగము కాదు, కానీ ముఖ్యంగా ఆత్మీయంగా ప్రభువుని మెప్పించగలిగినటువంటి యొక్క జీవితాన్ని జీవించగలిగి సజీవ యాగముగా సమర్పించగలిగినటువంటిది దేవుడు అపేక్షిస్తూ ఉన్నాడు. Remember, walking according to the flesh in the book of Romans is dead, where walking according to the Spirit is life. సో మనము జ్ఞాపకం ఉంచుకోండి, శరీరానుసారంగా జీవించటం అనేటువంటిది రోమాపత్రిక పైన అది మరణమై ఉంటున్నది, ఆత్మానుసారంగా జీవించటం అనేటువంటిది అది జీవమై ఉంటూ ఉన్నది. In verse 2 of chapter 12 said, the way that you do this is you don't conform to the world, but you be transformed by the renewing of your mind, that is, reading God's word and applying it to your life. సో పౌలు భక్తుడు 12వ అధ్యాయము 2వ వచనములో అంటూ ఉన్నాడు, సో లోక మర్యాదను అనుసరింపక అన్నటువంటి యొక్క విషయాన్ని ఆయన అంటూ ముఖ్యంగా ఈ యొక్క సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తం ఏదో పరీక్షించి మీ మనస్సు మారి నూతన మగుట వలన అనేటువంటి యొక్క విషయాన్ని చెప్పబడుతూ ఉన్నది. ఈ విషయంలో వాక్యాన్ని వినుట వలన ధ్యానించుట వలన కలగబోతూ ఉన్నటువంటిది. So the question now becomes, okay, we want to be a living sacrifice for God. We want to renew our mind and not be conformed to the world. How do we present our bodies as living sacrifices? సో ఇక్కడ మనము గమనించినట్లయితే మేము మరి లోక మర్యాదను అనుసరించక అనేటువంటి యొక్క విషయము, మా తర్వాత మా మనస్సు మారి నూతన మగుట వలన అన్నటువంటి యొక్క విషయము ఒప్పుకుంటున్నా. అయితే ఏ విధంగా మా దేహాలు సజీవ యాగంగా సమర్పించటము అన్నటువంటి యొక్క విషయం. So Paul lays out in 12:3 through 13:14 how we present our bodies as living sacrifices to humanity in general. సామాన్యంగా ఏ విధంగా మనము సజీవ యాగముగా సమర్పించాలి అన్నటువంటి యొక్క విషయంలో 12వ అధ్యాయము 3 నుంచి 13వ అధ్యాయము 14 వరకు పౌలు భక్తుడు వివరిస్తూ ఉన్నాడు. Then how do we present our bodies to believers specifically, that is, other believers? తర్వాత ఇతర విశ్వాసులకు ఏ విధంగా మనము మన యొక్క దేహాలు సమర్పించాలి అనేటువంటి యొక్క విషయం. And finally, of course, at that time there were many difficulties between Jews and Gentiles because of the Jewish customs and the Gentile freedoms. సో తర్వాత చివరిగా మనము గమనించినట్లయితే మరి యూదుల యొక్క సాంప్రదాయము మరి అన్యజనుల యొక్క స్వాతంత్రము అనేటువంటి యొక్క విషయము చాలా సంగతులు మనము గమనించదగినటువంటి యొక్క విషయం. So Jews and Gentile believers can glorify God by worshiping together as one body, one church. ఒక సంఘముగా ఒక దేహముగా యూదులైనను అన్యజనులైనను దేవుణ్ణి ఏకమై ఆరాధించగలిగినటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. Now, the humanity in general section, we are going to complete that part today. సో ఈరోజు మనము సర్వసామాన్యమైనటువంటి
మానవత్వమును యొక్క విషయాన్ని గురించి ఆ భాగాన్ని మనము ధ్యానించబోతాం. Remember, we looked at using our spiritual gifts to benefit the body of Christ. ముఖ్యంగా క్రీస్తు యొక్క దేహానికి ప్రయోజనకరమైనటువంటి విధంగా మన యొక్క ఆత్మీయ వరాలు ఉపయోగించగలిగినటువంటి యొక్క విషయం. And spiritual gifts come in the form of teaching and the form of service, and neither of them is more important. It is that we do them all joyfully for the glory of God. సో ప్రసంగించేటువంటి యొక్క ఉపదేశించేటువంటి వరం కావచ్చు, పరిచర్య వరం కావచ్చు. సో ఇవన్నీ కూడా దేవుని యొక్క మహిమార్థముగా మనము చేపట్టగలిగినటువంటి యొక్క విషయం. In our last session, we looked at how to maintain godly character in our lives and maintain good relationship with others. సో వేరే వాళ్ళతో ఏ విధంగా మన యొక్క సంబంధాలు మరి నిభాయించాలి అనేటువంటి యొక్క విషయాన్ని గురించి చివరిగా మనము చూస్తాం. Today we will look at submitting to the government that we are living under and bearing in mind his imminent return. సో ముఖ్యంగా మన యొక్క ప్రభుత్వానికి, అధికారులకు మనము విధేయత చూపించేటువంటి యొక్క విషయాన్ని గురించి ధ్యానిద్దాం. Okay, so by submitting to governmental standards because they exercise God's wrath upon violators. సో ఇక్కడ ప్రభుత్వం యొక్క అధికారులకు మనము విధేయత చూపించటం అనేటువంటి యొక్క విషయాన్ని మనము గమనించుకుందాం. First of all, we are to respect all government officials. Since God has appointed the government officials, we are not to disobey what they say. సో దేవుడు ప్రభుత్వమైనటువంటి అధికారులను నియమించాడు కాబట్టి మనము గౌరవించాలి, తర్వాత వాళ్లకు విధేయత చూపించాలి. We should be willing to submit to the government and do good for our communities. మనము ముఖ్యంగా వాళ్లకు విధేయత చూపి మన యొక్క సమాజము నిమిత్తమై మనము మంచి చేయాలి. And we should always be willing to pay our required taxes. Whatever they charge, we are supposed to pay them. సో ఏదైతే మనము చెల్లించవలసినటువంటి పన్నులు ఉంటూ ఉన్నాయో అది తప్పనిసరిగా మనము చెల్లించాలి. Okay, so let's read chapter 13, verses 1 through 7 in Romans, please. సో 13వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనము చదువుకుందాం. చదవండినా. Romans 13, 1 through 7. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువాడు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే కాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక కోరితివా? మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయువాని మీద అగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి
అగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవయందే పని కలిగియుందురు. ఇందుకే గదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి నీ పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకము వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయముండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానముండవలెనో వాని ఎడల సన్మానమును కలిగియుండి అందరికిని వారి వారి రుణములను తీర్చుడి. ఆమేన్. Okay, thank you. So notice here in the first verse that we see we should be subject to or respect our government officials. మనము మొదటి వచనములో గమనించినట్లయితే మన ప్రభుత్వపు అధికారులను మనము గౌరవించాలి అని మనము చూస్తూ ఉన్నాం. Now, this is difficult sometimes because we have corrupt people in government who abuse their authority and sometimes try to injure us or harm us. కొన్ని సందర్భాలు ఇది కఠినంగా ఉంటాయి. ఎందుకనగా మరి కొంతమంది అధికారులు చెడ్డవారిగా ఉండి మనకు హాని చేయటానికి మనల్ని తొందర పెట్టడానికి మరి పాటుపడేటువంటి ఒక విషయాన్ని కూడా ఉంటూ ఉన్నారు. But the situation for us is not as severe as it was for the Christians during Paul's time. Christians were abused and imprisoned and rejected by most of society. ఆ రోజుల్లో పౌలు యొక్క కాలంలో క్రైస్తవులను విరోధించారు, తిరస్కరించారు. అటు తర్వాత చెరసాలలో ఇలాగా మరి వేయగలిగినటువంటి యొక్క పరిస్థితులు ఉండేటివి. In fact, in AD 49, we had the Claudius Edict where they kicked all Christians out of the Rome and said you had to go live other places because they were causing there was a problem between Jews and Christians. సో యూదులకును మరి క్రైస్తవులకును మధ్య సమస్య ఉంటుండదని చెప్పి మరి క్రైస్తవులైనటువంటి వారు రోమా పట్టణాన్ని మరి వదిలి వెళ్ళిపోవాలి అన్నటువంటి యొక్క తొందర కలిగించటం అనేటువంటిది జరిగింది. So the readers that are reading Paul's letter in Rome are well aware of government leaders who are against their beliefs. ఆ రోజుల్లో రోమా పత్రిక చదవగలిగినటువంటి విశ్వాసులు వారు చక్కగా ఎరిగినటువంటి వారు మరి క్రైస్తవ విశ్వాసానికి విరుద్ధమైనటువంటి ప్రభుత్వము అధికారులు అన్నటువంటి యొక్క విషయం. So Paul is telling them and us that if we resist the authority that we are under, we imply that God should not have ordained them. సో మనం అనుకుంటాము మనము విరోధించినట్లయితే మనము దేవుని యొక్క నియమాన్నే విరోధిస్తాము, దేవుడు వారిని అభిషేకించకూడదు అని అనుకోవచ్చు. Now, obedience is a subset of subjection. సో విధేయత్వము అనేటువంటిది ముఖ్యంగా మరి విధేయత్వానికి సూచనగా ఉన్నటువంటి యొక్క విషయం. Daniel and Peter disobeyed the authorities, but were willing to be subjected to the consequences. సో దానియేలు, పేతురు అనేటువంటి వారు మరి ముఖ్యంగా వారి ప్రభుత్వ అధికారులకు నియమాలకు వారు ప్రత్యేకంగా విధేయత చూపలేదు. Let's turn to Daniel chapter 6 and read verses 6 through 16, please. సో దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి 17 వచనాలు మనము చదువుకుందాం. Daniel chapter 6 verses 6 through 17. సో దానియేలు గ్రంథము 6వ అధ్యాయము వచనాలు 6 నుంచి 17 వచనాలు.
కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి, రాజకు దర్యావేషు చిరంజీవియుడుగాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టంను స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుడి యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవిని చేయకూడదు. ఎవడైనను చేసిన యెడల వాడు సింహముల గోర్ల పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజశాసనము ఒకటి పుట్టించి మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజకు దర్యావేషు శాసనము వాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనను స్తుతించుతూ వచ్చెను. ఆ మనుషులు గుంపులు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయనని ఆయనకు బతిమాలుకొనుట చూచి రాజు సముఖమునకు వచ్చి, శాసన విషయమును బట్టి రాజా, 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన యెడల వాడు సింహముల గోర్ల పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా, రాజు మాదీయులకు పారసీకులకు పద్ధతి ప్రకారము ఈ సంగతి స్థిరంగా ఎవరు దాన్ని రద్దుపరచజాలరనెను. అందుకు వారు, చెరపట్టబడిన యూదులలో నున్న దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాస్త్రమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తూ వచ్చుచున్నాడనిది. రాజు ఈ మాట విని బహుగా వ్యాకుల పడి దానియేలును రక్షింపవాలని తన మనసు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతని విడిపించుటకు ప్రయత్నము చేశాను. ఆ మనుషులు దీన్ని చూచి రాజసన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజా, రాజు స్థిరపరిచిన ఏ శాసనం గాని తీర్మానం గాని ఎవరిను రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీయులకును విధి అని తమ తెలుసుకున్నవాళ్ళననిది. అంతటా రాజు ఆజ్ఞయ్యగా బంటోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్నా నీ దేవుడే నేను రక్షించునని దానియేలుతో చెప్పాను. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దానిని ముద్రించిరి. Thank you. Okay, so we see here that Darius has been told that he needs to put out a decree that anyone that does not worship him as God for the next 30 days should be thrown in the lion's den. సో దైర్యావేశు యొక్క శాసనము చేయటం అనేటువంటిది మనము చూస్తాము. మరి ఏ యొక్క తాను ప్రతిష్ఠించినటువంటి దేవునికి తప్ప మరి ఏ దేవునికి 30 రోజుల వరకు ప్రార్థన చేయకూడదు అన్నటువంటిది. అలా శాసనము మీరినట్లయితే వారిని సింహపు బోనులో వేయగలిగినటువంటి యొక్క శాసనము ఆయన స్థాపించాడు. Daniel understands the decree, but he also understands that God's word says, you shall worship only God and no other God. So Daniel opens his windows and does what God's word says. సో దానియేలు మరి దైర్యావేశు స్థాపించినటువంటి యొక్క నియమము తెలుసు, దేవుని యొక్క వాక్యము కూడా ఆయనకు తెలుసు. యెహోవా దేవునికి తప్ప మరి ఎవరికి సాష్టాంగపడి ఆరాధించకూడదు అన్నటువంటి యొక్క విషయాన్ని తెలుసు. గనుక ఆయన యథాప్రకారము దేవుని యొక్క వాక్యానికే లోబడి మరి ఆయన ప్రార్థన చేయటం అనేటువంటిది జరిగింది. Daniel's enemies knew that Daniel was faithful to only God, and so they reported to Darius that Daniel was not honoring the decree, and therefore Darius had to subject him to the punishment that is throwing him into the den of lions. సో ముఖ్యంగా దానియేలు యొక్క విరోధులు మరి తెలుసు దానియేలు ఎట్టి పరిస్థితుల్లో
మరి ఈ యొక్క దేవునికే విధేయత చూపుతాడన్నటువంటిది మరి ఆ యొక్క విషయాన్ని కనిపెట్టి చివరికి రాజు యొద్దకు వచ్చి అతడు శిక్షకు అర్హుడు, మరి నీ యొక్క శాసనాన్ని అతడు మీరాడు కాబట్టి శిక్షకు అర్హుడు అనేటువంటిది ఆయన శత్రువులు వచ్చి వాదించినటువంటి యొక్క విషయం. Now, I want you to notice here that Daniel had lived such a life submitting to the government in such a way that Darius feels sad for him. He had to follow the decree, but he told Daniel, "May the God that you worship protect you when you're thrown into the lion's den," which he would ultimately do. సో దానియేలు యొక్క విషయంలో, శాసనాలు రాజు యొక్క విషయంలో చాలా విధేయత కలిగినటువంటి వాడు. అయితే ఇట్టి దేవుని యొక్క శాసనానికి విషయానికి వచ్చినప్పుడు నిజంగా మరి ఆయన దేవుని యొక్క శాసనానికే మరి ఆయన విధేయత చూపటం అనేటువంటిది మరి జరుగుతూ ఉంది. ఈ విషయము రాజు దైర్యావేషు మరి ఎంతో దుఃఖపడి విడిపించటానికి మనసు కలిగినప్పటికీ కూడా తాను చేసిన యొక్క నిబంధన శాసనాన్ని బట్టి ఆయనను విడిపించలేక చివరికి నీ దేవుడు నిన్ను కాపాడునుగాక అన్నటువంటి విధంగా ఆయనను చేయటం అనేటువంటిది చూస్తాం. So Daniel was willing to submit to all policies and rules as long as they didn't contradict God's word. Once they did, he would follow God's word. సో దేవుని యొక్క వాక్యానికి ఏమాత్రము విరుద్ధము లేనటువంటి యొక్క శాసనాలన్నీ కూడా మరి రాజు లేకపోతే అధికారుల యొక్క శాసనాలకు ఆయన విధేయత చూపుతూనే వచ్చాడు. Now we're going to look at a character in the New Testament, Peter, and what he does when he is required to do what God says or what people say. సో మళ్ళా మనము పేతురు యొక్క విషయంలో కొత్త నిబంధనలో మనము గమనించుకుందాం. ప్రజలు ఏం చెప్తున్నారు, దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ యొక్క విషయానికి పేతురు ఎలా మరి నడుచుకున్నాడు అన్నటువంటి యొక్క విషయాన్ని. Now remember, Peter, even though he was a believer previously, he didn't have the Holy Spirit when he denied Jesus 3 times. సో ఆ పేతురు విశ్వాసి అయినప్పటికీ కూడా మరి పరిశుద్ధాత్మను మరి ఆ సందర్భంలో ఇంకా ఆయన పొంది ఉండలేదు. ఆ పరిస్థితుల్లో ముమ్మారు యేసుక్రీస్తును నేను ఎరుగనని చెప్పి బొంకినటువంటి యొక్క విషయము జరుగుతూ ఉంది. But once he receives the Holy Spirit with the other disciples at the beginning of Acts, he becomes emboldened and is able to walk according to the Spirit instead of according to his flesh. ఒకసారి పరిశుద్ధాత్మను పొందిన తర్వాత పేతురు తనతో పాటు ఉన్నటువంటి మరి శిష్యులు పొందిన తర్వాత ఆయన ధైర్యవంతుడిగా ఉండటం అనేటువంటిది మరి ఆత్మానుసారంగా నడుచుకోవటము, ఆ శరీరానుసారంగా విసర్జించటం అనేటువంటిది జరుగుతూ ఉంది. And instead of cowering or denying that he knew Jesus like he did when he denied him 3 times before Jesus died on the cross, he is now emboldened by the Spirit to proclaim his name regardless of the results. సో ముఖ్యంగా ప్రభువును మరి సిలువ వేయక మునుపు, పరిశుద్ధాత్మను పొందక మునుపు ఆయన ప్రభు విషయంలో బొంకినటువంటి యొక్క విషయము, తర్వాత పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఆయన జీవితము ఎంతో మార్పు చెంది ధైర్యముగా ఆ యొక్క విషయంలో మాట్లాడటం అనేటువంటిది జరుగుతూ ఉంది. So let's read Acts chapter 5 verses 7 through 42, please. సో అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 17 నుంచి 42 వచనాలు మనము చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 17 నుంచి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభుదూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి
ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనడం. వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్లి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారు వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేలుల పెద్దలనందరినీ పిలువనంపించి వారిని తోడుకొని రండని బంట్రోతులను చెరసాలకు పంపిరి. బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరగవచ్చి చెరసాల బహుభద్రముగా మూసి ఉండుటయు కావలి వారు తలుపుల ముందర నిలిచి ఉండుటయు చూచితిమి గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకు ఒకడైనా కనబడలేదని వారికి తెలిపిరి. అంతటా దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమోనో అని వారి విషయమై ఎటు తోచక ఉండిరి. అప్పుడు ఒకడు వచ్చి ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా అధిపతి బంట్రోతులతో కూడా పోయి ప్రజలను రాళ్లతో కొట్టుదురేమని భయపడి బలాత్కారం చేయకయే వారిని తీసుకొని వచ్చి సభలో నిలబెట్టగా ప్రధాన యాజకుడు వారు చూసి మీరు ఈ నామను బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనిషిని హత్య మా మీదికి తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పాను. అందుకు పేతురును అపోస్తలులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా. మీరు మ్రానును వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుడు దేవుడు లేపాను. ఇశ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణను దయచేయుటకే దేవుడు ఆయనను అధిపతిగాను రక్షణగాను తన దక్షిణాస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపను ఉద్దేశింపగా సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడు ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలును ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచునని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలులారా, ఈ మనుషుల విషయమే మీరేమి చేయబోతున్నారని జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు యూదా లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 300 మంది మనుషులు వారితో కలుసుకొనిరి. వాడు చంపబడెను. వారికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైరి. వారికి తర్వాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వారికి లోబడిన వారందరూ చెదిరిపోయిరి. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడుదురు సుమి, వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట వెళ్ళిపోయారు. ప్రతి దినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. Okay, notice after Peter and the apostles are released from prison, they go straight out and start proclaiming the name of Christ again. సో ఇక్కడ అపోస్తులు అనగా పేతురు మిగతా అపోస్తులు వారు చెరసాల నుంచి విడుదల చేయబడిన తర్వాత వాళ్ళు నేరుగా మరలా ప్రజలకు బోధించటానికి నిమగ్నమైనటువంటి యొక్క విషయాన్ని మనము గమనించుకుంటాం. The military police then arrest them again. They don't have any violence because they're afraid that they're going to be stoned, because remember, Peter and the apostles, like Jesus, are healing people and proclaiming the message of Christ and his coming kingdom. యేసుక్రీస్తు లాగానే పేతురు మిగతా అపోస్తులు ప్రజలకు బోధిస్తూ ప్రజలను స్వస్థపరుస్తూ మంచి చేస్తూ ఉన్నారే కానీ ఏ అపరాధము వారు చేయలేదు. అయినప్పటికీ కూడా ప్రభువు యొక్క విశ్వాసాన్ని బట్టి మరలా వాళ్ళను బంధించటం అనేటువంటిది, విచారణ జరిగించటం అనేటువంటిది జరిగినటువంటి యొక్క విషయం.
Verse 28, they say, the Jewish leaders say, did we not strictly command you not to teach in the name of Jesus? And look, you have filled Jerusalem with your doctrine and intend to bring this man's blood, that is Jesus's blood, upon us. సో 28వ వచనంలో మరి ప్రధాన యాజకుడు వారిని చూచి ఈ విధంగా చెప్పటం అనేటువంటిది మనము చూస్తాము. మీరు ఖచ్చితంగా యేసుక్రీస్తును గురించి మీరు బోధించకూడదని మరి ఆజ్ఞాపించలేదా అని వారిని అడుగుతూ ఉన్నాడు. ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదికి తేవలనని ఉద్దేశించుచున్నారని చెప్పటం అనేటువంటిది జరిగింది. Now, I want you to underline in your Bible verse 29 because Peter and the apostles respond saying, we ought to obey God rather than man. సో 29వ వచనము మరి పేతురు అపోస్తులు ఇచ్చినటువంటి ఒక జవాబును మీ బైబిల్లో మీరు అండర్లైన్ చేయాలని నేను మనవి చేస్తాను. ఇక్కడ ఏమంటున్నారంటే దేవునికే గాని మేము లోబడేది మనుషులకు కాదు అన్నటువంటి యొక్క ఉత్తరం. That is, in Acts chapter 1, the resurrected Christ commanded Peter and the other apostles to go to Jerusalem, Samaria, Judea, and the world and proclaim that Jesus is alive and he is going to inaugurate his kingdom, and they are witnesses to these facts. సో అపోస్తుల కార్యము 1వ అధ్యాయంలో మనము చూస్తాము. యేసుక్రీస్తు వారికి ఆజ్ఞాపించాడు, మొదట యెరూషలేములోను, యూదాయలోను, సమరయాలోను భూదిగంతముల వరకు ఆయనకు సాక్షులుగా ఉండి ఈ సువార్తను ప్రకటించమని ఆజ్ఞాపించబడినటువంటి ఒక విషయం చూస్తాం. Now, when the Jewish leadership heard this, they were furious and they were going to try to kill Peter and the apostles. But Peter and the apostles were doing what God said above what man says. సో ఇక్కడ ముఖ్యంగా పేతురు మిగతా అపోస్తులు మరి ప్రభు నామాన్ని ఉచ్చరించకూడదు అని శాసనము వారు ఆజ్ఞ మరి ఇచ్చినప్పటికీ కూడా ముఖ్యంగా దేవునికి లోబడటం అనేటువంటిది మరి వారి యొక్క విషయంలో జరుగుతూ ఉంది. So obedience is a subset of subjection. సో ముఖ్యంగా విధేయత్వము అనేటువంటిది ముఖ్యంగా సబ్జెక్షన్కు సబ్సెట్గా మరి ఉన్నటువంటి యొక్క విషయము మరి మనము గమనించుకుంటాం. అంటే ఈ యొక్క విషయంలో దేవుని యొక్క వాక్యానికి నియమానికి తద్విరుద్ధంగా మరి ఉండనంత వరకు మనం విధేయత్వం చూపించవచ్చు. Both of these realized that they needed to be obedient to the government, but when the government and God's word clash or are opposite, they are going to be obedient to God's word and they will be subject to the consequences of the government. సో ముఖ్యంగా దేవుని యొక్క వాక్యానికి ఎంత మాత్రము విరోధము రానంత వరకు వారి యొక్క శాసనాలకు లోబడుతూ ఉండవచ్చు. దేవుని యొక్క నియమానికి విరుద్ధంగా శాసనం వచ్చినప్పుడు మరి అది దేవునికే విధేయత చూపటము, మరి ఆ శిక్షను ఆ పరిమాణాన్ని ఎదుర్కోవటానికి వారు సిద్ధపడటం అనేటువంటిది చూస్తాం. So back to Romans chapter 13, Paul says, submit and do good. Resisting authorities is resisting God because he has appointed those authorities over us. సో మరలా మనము 13వ అధ్యాయానికి రోమాపత్రికకు మనము వచ్చినట్లయితే ప్రభుత్వము యొక్క అధికారులకు మీరు విధేయత చూపుడి అని పౌలు అంటూ ఉన్నాడు. మరి ఆ అధికారులకు అవిధేయత చూపటం అనేటువంటిది దేవుడు వారిని నియమించాడు కాబట్టి దేవునికే అవిధేయత చూపినట్లు అని పౌలు అంటూ ఉన్నాడు. Unless the law of the land contradicts God's law, we need to obey it.
సో అనగా ఆ, శాసనము అనేటువంటిది ఈ యొక్క దేశ శాసనం అనేటువంటిది దేవుని యొక్క వాక్యానికి ఏమాత్రము విరోధము కానప్పుడు ముఖ్యంగా మనము లోబడవచ్చు. Resisting authorities brings about judgment from those authorities, and God allows it because He has them over the communities to keep peace and order in communities. సో ముఖ్యంగా అధికారులు అవిధేయత చూపినప్పుడు శిక్షను అనేటువంటిది తీసుకురాగలిగినటువంటి అధికారము శక్తి వాళ్ళు కలిగి ఉండటం అనేటువంటి యొక్క విషయము మనము గమనించుకుంటాం. Don't fear the authorities, for they are God's minister for good. That is, they protect families, they protect property, they protect laws, they protect people. సో వాళ్ళు ముఖ్యంగా అధికారులు అన్నటువంటి వారికి మరి ముఖ్యంగా భయపడవలసినటువంటి యొక్క విషయం, ఎందుకనగా వారు దేవుని సేవకులై ఉన్నారు, వారు ప్రజలను కాపాడుతారు, మరి ఆస్తిని కాపాడగలుగుతారు, మరి శాసనాలు కాపాడగలిగినటువంటి వారు. Paul also reminds that the authorities can be God's minister for wrath on evil. That is, they can put people in jail. They can put people to death. సో ఈ యొక్క విషయంలో పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి తప్పితము అవిధేయత్వం అనేటువంటిది చూపినట్లయితే ముఖ్యంగా వాళ్ళు శిక్ష విధించగలుగుతారు, మరి చెరసాలలో వేయగలిగినటువంటి అధికారము వాళ్ళకు ఉన్నది అన్నటువంటి యొక్క విషయం చెప్పబడుతూ ఉంది. Then in verses 5 through 7, Paul says you are required to pay the taxes that they are asking for. సో 5వ వచనం నుంచి 7వ వచనం వరకు పౌలు భక్తుడు అంటున్నాడు, మనము చెల్లించవలసినటువంటి యొక్క పన్నును ప్రత్యేకంగా మనము చెల్లించాలి అని అంటూ ఉన్నాడు. Therefore, believers should submit to the authorities to reduce wrath and clear their conscience. సో విశ్వాసులైనటువంటి వారు అధికారులకు విధేయత చూపాలి, మరి ఆ యొక్క కోపాన్ని ప్రత్యేకంగా ఉగ్రతను అనేటువంటిది తగ్గించాలి, స్పష్టమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉండాలి. Stating that tax collection was God's idea may seem wrong in our mind, but Paul makes it clear that God allows taxes to be collected and distributed by governments. సో కొంతమంది మరి అనుకోవచ్చు పన్ను చెల్లించటము అనేటువంటిది తప్పుగా అనుకోవచ్చు. అయితే పౌలు అంటూ ఉన్నాడు, మరి పన్ను ప్రభుత్వానికి చెల్లించాలి, ప్రభుత్వము అభివృద్ధి కొరకు ఆ పన్నులు మరి పంచిపెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంది అని అంటూ ఉన్నాడు. In fact, Jesus asks Peter in Matthew, is it right for the government to collect taxes from a king, because Jesus is the king, and even though he's the king, he says we're going to pay the taxes so we don't offend anyone. సో అక్కడ యేసు ప్రభు యొక్క కాలము యొక్క విషయంలో కూడా మరి ముఖ్యంగా అంశం అనేటువంటిది, ప్రశ్న అనేటువంటిది తలెత్తినటువంటి యొక్క విషయము. ఆయన రాజు అయినప్పటికీ కూడా మరి పన్ను చెల్లించవచ్చా చెల్లించకూడదా అన్నటువంటి యొక్క విషయము ప్రశ్న వచ్చినప్పుడు ముఖ్యంగా మనం ఎవరికి విరోధం అనేటువంటిది, ఆటంకం అనేటువంటిది ఉండకూడదు, మనము పన్ను చెల్లించాలి అన్నటువంటిదే యేసు ప్రభు చెప్పాడు. Jesus showed by having Peter go and catch a fish, and catch in the mouth is the amount of money that Peter and Jesus owed in temple taxes, that they would follow the customs even though he didn't have to pay because he's the creator of the universe. He did not want to offend and he followed the government rules. సో యేసు ప్రభు అంటాడు పేతురుతో, మీరు వెళ్ళి మరి గాలం వేసినట్లయితే చేప దొరుకుతుంది, చేప నోటిలో మరి నాణ్యము ఉంటూ ఉంది, దాన్ని మరి ట్యాక్స్గా మరి పన్నుగా చెల్లించమని మరి చెప్పటం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. మరి దేవాలయపు పన్ను ఈ విధంగా
ఆయన చెల్లించవలసినటువంటి అవసరత లేదు. ఆయన సృష్టికర్త అయుండి కూడా మరి ఈ యొక్క విషయంలో ఆ చట్టమునకు శాసనాకి విధేయత చూపి జరిగించటం అనేటువంటిది చూస్తాం. So Paul says to pay all obligations in full, both taxes and customs, and don't grumble about it. Just understand that this is what the Lord has allowed. సో ముఖ్యంగా ఆ, ఆ, పన్ను చెల్లించేటువంటి యొక్క విషయంలో సనుగుళ్ళు అనేటువంటిది గొనుగుళ్ళు అనేటువంటిది ఉండకుండా చెల్లించవలసినటువంటి యొక్క పన్నులు మరి ప్రభుత్వానికి చెల్లించాలి అన్నటువంటిది దేవుడే నియమించినటువంటి యొక్క విషయముగా మనం గమనించుకుంటాం. Okay, so let's read 13:8 through 14, please. సో మనము Romans chapter 13వ 13, verses అధ్యాయము 8 through 14. 13వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు మనము చదువుకుందాం. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగు వారిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనను వాక్యంలో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుడి. ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేరే అయినదని తెలుసుకొని అలాగూ చేయడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్పందమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేస్తులైన లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారి శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఆమేన్. Okay, so first of all, he says in verse 8, pay off all debts except the debt of love, because Christ has loved us so much. He died on the cross for us. We are to share that debt of love with everyone in the world. సో ముఖ్యంగా 8వ వచనములో పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, చెల్లించవలసినటువంటివి అన్నీ కూడా ఆ రుణాలు మరి చెల్లించాలి, ప్రేమ తప్ప మరి ఎవరికి అచ్చి ఉండవద్దు అన్నటువంటి యొక్క విషయము పౌలు భక్తుడు అంటున్నాడు. Now, Paul extended this debt of love as the greatest gift. Let's read 1 Corinthians chapter 13, verses 1 through 13. సో ఈ యొక్క విషయంలో ప్రేమను గురించి పౌలు భక్తుడు చాలా లోతుగా వివరించటం అనేటువంటిది 1 కొరింథీ 13వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు మనము చదువుకుందాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగడు కంచును గనగనలాడు తాళమునై ఉండును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములనియు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరంను అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలమును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోను, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని
పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనే ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడితిని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలెనే యోచించితిని. Okay, so what we see here is Paul is saying that love is the key component in everything that we do. సో ఇక్కడ పౌలు ఇక్కడ చెప్పబడుతున్నది, మనము చేసేటువంటి దాని అంతటి కంటే ప్రేమ ముఖ్యమైనటువంటిది అని ఆయన అంటూ ఉన్నాడు. And this is not worldly love like the world says love is, that you go and have a relationship with someone and then you fall in love with them, you fall out of love, you go to another person. This is the love that Jesus commanded to his disciples, to love one another as I have loved you. That is, he invested his life and died for each of those disciples. సో ముఖ్యంగా ఇక్కడ ప్రేమ అంటే లోక సంబంధమైన లేకపోతే శరీర సంబంధమైనటువంటి ప్రేమ కాదు, కానీ ఏదో కొంతవరకు ఎవరినో ప్రేమించి కొంత సంబంధాలు కలిగి మరలా ఆ ప్రేమను వదిలి మరి ఒకరితో ప్రేమ కలిగి ప్రేమలో పడిపోవటము అలాంటి ప్రేమను కాదు, కానీ ఇక్కడ ఒకరినొకరు మీరు ప్రేమించుడి అన్నటువంటిది యేసు ప్రభు మన కొరకు త్యాగముతో తన ప్రాణాన్ని అర్పించినటువంటి అలాంటి ప్రేమ మీరు కలిగి ఉండాలి అని అంటూ ఉన్నాడు. In this world, when a couple who is married goes to court and says, we want a divorce, the judge says, why do you want a divorce? They say, we no longer love each other. Love is not a feeling to God, it's an action that you do regardless. సో ఇద్దరు దంపతులు మరి వాళ్ళు కోర్టుకు వెళ్ళి విడాకులు అడిగారు. అందుకు ఎందుకు మరి విడాకులు అడుగుతున్నారు అని అడిగినప్పుడు, మేము ఒకరినొకరు ఎప్పటికీ ప్రేమించము అన్నటువంటి విషయాన్ని గురించి ప్రస్తావించారు. కాబట్టి ప్రేమ అనేటువంటిది కేవలము భావన, ఊహ అన్నటువంటిది కాదు, కానీ అది ఆలోచన కాదు, కానీ ముఖ్యంగా ప్రేమ అనేటువంటిది క్రియతో కూడినటువంటి యొక్క విషయమై ఉంటూ ఉన్నది. Jesus came to his own people on this earth, the nation of Israel, and offered himself as their Messiah. They rejected him, but he still loved them and still offered opportunity for them to come believe in him and live in his eternal kingdom. యేసుక్రీస్తు మరి శరీరధారిగా యూదుల యొద్దకు ఆయన వచ్చాడు, మరి మెస్సయ్యగా తన్ను తాను మరి ప్రకటించుకున్నాడు. అయితే వారు విరోధించారు, తిరస్కరించారు. అయినప్పటికీ కూడా ఆయన వారిని ప్రేమించి ఈ యొక్క విషయంలో తన్ను తాను అప్పగించుకోవటం అనేటువంటిది మరి మనము గమనించుకుంటాం. Now, love as an action that fulfills the law must flow from the Holy Spirit. This is why love cannot be done by the flesh, because the flesh does not love people unconditionally. We need the Holy Spirit to fulfill Jesus' command. సో ముఖ్యంగా మనము గమనించినట్లయితే ప్రేమ అనేటువంటిది క్రియతో ముడిపడినటువంటి యొక్క విషయము, శరీర సంబంధమైనటువంటిది మరి కానేరదు. కాబట్టి ఈ క్రియ జరిగించాలంటే, క్రీస్తు లాంటి ప్రేమ మనము ప్రేమించి జీవించాలంటే పరిశుద్ధాత్మ చేత మనము నెరవేర్చగలుగుతాము, శరీర సంబంధమైనటువంటి యొక్క విషయాలు కాదు. Let's turn to Luke chapter 7, read verses 36 through 50, and we will see love in action. సో మనము ప్రేమ క్రియల్లో మనము చూస్తాము. ఆ యొక్క విషయంలో లూకా రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 36 నుంచి 50 వరకు మనము చదువుకుందాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండగా, ఆ ఊరిలో ఉన్న పాపాత్ములైన ఒక స్త్రీ యేసు పరిచయుని ఇంటి భోజనమున కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుట్టిలో అతను తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి
ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పోసెను. ఆయనను పిలిచిన పరిసయుడు అది చూసి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనతో తాను అనుకొనెను. అందుకు యేసు సీమోను, నీతో ఒక మాట చెప్పవని ఉన్నానని అతనితో అనగా, అతడు బోధకుడు చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థుండిరి. వారిలో ఒకడు 500 దేనారములు, మరి ఒకడు 50 దేనారములను వచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమి లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడును అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, ఇతడు ఎవరికి ఎక్కువ ప్రేమించునో వాడే అని నాకు తోచుతుందని చెప్పగా, ఆయన నువ్వు సరిగా అతనితో యోచించమని అతనితో చెప్పి, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో తన పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముట్టుకొనుటయు మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో ఆయనను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుతున్న ఇతడు ఎవడని తనలో తాము అనుకొనసాగిరి. అందుకైన నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం గల దానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. Jesus is saying here that when people recognize how much God has forgiven them and how much love God has given, they are going to show more love for Jesus, as this woman did, than Simon just inviting him into his house. సో ఇక్కడ యేసు ప్రభు చెప్తూ ఉన్నటువంటి యొక్క విషయము, ప్రేమ అనేటువంటిది క్రియతో ముడిపడి ఉంటూ ఉన్నది అన్నటువంటి యొక్క విషయము. ఎవరి పాపాలైతే అధికముగా మరి క్షమించబడి ఉన్నాయో వారు అధికముగా మరి ప్రేమిస్తారు అన్నటువంటి యొక్క విషయము. మరి ఈ యొక్క విషయంలో సీమోనుతో ఆహ్వానించబడినటువంటి ఆ ఇంటి యజమానుతో యేసు ప్రభు మరి ఈ యొక్క పాపి అయినటువంటి స్త్రీ యొక్క ప్రేమను గురించి అక్కడ క్రియతో ముడిపడి చెప్పటం అనేటువంటిది చూస్తాం. Now, in verse 8 of Romans chapter 13, we see he says that you shall follow the law, and the law, remember, says don't commit adultery, don't murder, don't steal. That is, don't harm other people. సో ఇక్కడ 8వ వచనము, రోమాపత్రిక 13వ అధ్యాయము 8వ వచనములో మనము గమనించినట్లయితే ఇక్కడ ధర్మశాస్త్రమును నెరవేర్చుము గమనించుము అన్నటువంటి యొక్క విషయము. ధర్మశాస్త్రము వ్యభిచరించవద్దు అన్నటువంటిది, నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, ఆశింపవద్దు అన్నటువంటి యొక్క విషయము మరి ఆజ్ఞాపిస్తూ లేకపోతే సెలవిస్తూ ఉన్నటువంటి యొక్క విషయం చూస్తాం. But Jesus takes these negative comments, do not do this, do not harm, and instead says, instead of just saying it's okay with God if I don't harm people, you have to love people. That is, you have to give them the same things that you give yourself. సో ఇక్కడ ముఖ్యంగా ధర్మశాస్త్రము యొక్క నియమాన్ని యేసు ప్రభు తీసుకొని ఈ యొక్క విషయంలో నరహత్య, వ్యభిచారము, దొంగిలించవద్దు అన్నటువంటి వద్దు అన్నటువంటి యొక్క విషయాన్ని తీసుకొని మరి చేయి అన్నటువంటి యొక్క విషయం, అంటే ప్రేమించు అన్నటువంటి యొక్క విషయాన్ని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. Now you may be saying, this is impossible. You don't know my neighbor. My neighbor is an evil, angry person that never does anything good. This is walking according to the Spirit and the flesh. Our flesh can't do it, but the Spirit can.
సో ఇక్కడ ఆ, ఈ నా పొరుగు వాడి విషయంలో నీకు తెలియదు, ఆయన ఎలాంటి వాడంటే ఏ మంచి చేయడు, ఆయన ఎప్పుడు కీడు చెడు అనేటువంటిది మరి ఎప్పుడు నాకు విరుద్ధంగా తలపెట్టగలుగుతూ ఉంటాడని మరి అనవచ్చు. అయితే ఇదంతా కూడా శరీరానుసారంగా మనము చేయలేము. ఈ పనులు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ శక్తి చేత మనము చేయగలుగుతాము అన్నటువంటి ఒక విషయం. Now, in verses 11 through 14, Paul says, "This is why you can love one another in this way. We are living for the coming kingdom, not this temporal world." సో 11వ వచనము నుంచి 14వ వచనం వరకు పౌలు అంటూ ఉన్నాడు యొక్క విషయంలో, మనము ఈ లోకము కోసం మనము జీవించటం లేదు, తాత్కాలికమైనటువంటిది లోకము, మనము రానయున్నటువంటి శాశ్వతమైనటువంటి రాజ్యము కొరకు మనము జీవించబోతున్నాము అన్నటువంటి యొక్క విషయం. Paul says, knowing that the coming kingdom and Jesus' return is nearer than when we first believed, we need to be ready for his return by putting love in action. సో పౌలు యొక్క విషయంలో అంటూ ఉన్నాడు, ప్రభు యొక్క రాకడ అనేటువంటిది సమీపంగా ఉన్నది, మనము విశ్వసించిన దానికంటే ఇప్పటికీ ముఖ్యంగా సమీపమై ఉంటూ ఉన్నది. కాబట్టి మనము ప్రభు యొక్క రాకడ విషయంలో, రాజ్యము యొక్క విషయంలో మనము సిద్ధత అనేటువంటిది కలిగి ఉండాలి అని అంటూ ఉన్నాడు. Our love is motivated by knowing that our final destination becomes closer and clearer each day. సో మన యొక్క చివరి యొక్క గురి, గమ్యం అనేటువంటిది మనకు స్పష్టము, రోజుకు రోజు మనము సమీపిస్తూ ఉన్నాము అన్నటువంటి యొక్క విషయం. So Paul is challenging, remember he's writing to believers who are known for their faith, not to walk in darkness or according to the flesh, but to walk in the light according to the Holy Spirit. సో పౌలు భక్తుడు విశ్వాసులకు రాస్తూ ఉన్నాడు, వారి యొక్క విశ్వాసము ప్రపంచమంతా కూడా మారుమోగినటువంటి అలాంటి విశ్వాసులకు ఆయన రాస్తూ ఉన్నాడు. వారు చీకటిలో నడవకుండా, శరీరానుసారంగా నడవకుండా, పరిశుద్ధాత్మతో వెలుగులో జీవములో నడవమని చెప్పి ఆయన సెలవిస్తూ ఉన్నాడు. Now, walking according to the Spirit is walking with intent. When you walk somewhere, you have an intent and a direction of where you're going. You just don't walk aimlessly. సో నడిచేటువంటి యొక్క వ్యక్తి అనేటువంటిది మరి ఏదో గురి లేకుండా నడవడు అన్నటువంటిది. నడిచేటువంటి వ్యక్తి గురి కలిగి మరి సాగటము అన్నటువంటిది. ఆయన రోజుకు రోజు ఆ గురికి సమీపముగా నడుస్తూ ఉంటాడు అన్న సంగతి. So we should walk with the intent that Jesus is returning and he's going to inaugurate his kingdom, and if we are faithful to him, we will not only be in the kingdom, but we will be reigning with him in the coming kingdom. సో ఒక ఉద్దేశం అనేటువంటిది కలిగి మనము నడవాలి అన్నటువంటి యొక్క విషయం మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రభు యొక్క రాకడ మరి సమీపము అవుతూ ఉన్నది. ఆయన రాజుల రాజుగా ఈ లోకానికి వచ్చి రాజ్యస్థాపన మరి చేయబోతాడు అన్నటువంటిది. గనుక మనము కేవలము రాజ్యములో చేరటమే కాదు, కానీ ఆ రాజ్యములో పరిపాలకులుగా మనం ఉంటాం. So don't be conformed to this world and walk in undisciplined revelry in the darkness of this world, but walk with the intent of Jesus' return. సో ముఖ్యంగా లోకానుసారంగా జీవించకుండా ఆత్మానుసారంగా జీవిస్తూ ప్రభు యొక్క రాకడ కొరకు మనము సిద్ధపడాలి అన్నటువంటి యొక్క సందేశం ఇవ్వబడుతూ ఉంది. Put on the concept that Jesus has risen from the dead, he is at the right hand of the Father, and he is waiting for the Father to tell him to return and inaugurate the kingdom of which we are part of. యేసుక్రీస్తు ఆయన మృతులలో నుంచి పునరుత్థానము చెంది ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చొని ఉంటూ ఉన్నాడు. ఆయన తిరిగి వచ్చి రాజ్యస్థాపన కొరకు మనము వేచి ఉండటం అనేటువంటిది
ఇప్పుడు ప్రస్తుతము జరుగుతూ ఉంది. Knowing that the time is near, believers should awake, that is, put love in action every day and be ready for his return. సో ముఖ్యంగా ప్రభు యొక్క రాకడ అనేటువంటిది మరి సమీపముగా మరి ఉన్నటువంటి యొక్క విషయము. ఆయన ప్రత్యేకంగా ఆయన యొక్క రాకడ యొక్క విషయంలో మనము జాగ్రత్త మెలుకొని ఉండి జీవించాలి అన్నటువంటి యొక్క విషయం. Paul is telling his readers and ultimately us how we can please God by walking according to the Spirit instead of the flesh. సో పౌలు భక్తుడు తన విశ్వాసులకు మనతోనూ ఆయన చెప్తూ ఉన్నటువంటిది ఏమిటనగా ఏ విధంగా మనము ఆత్మానుసారంగా జీవించి దేవుణ్ణి మెప్పించగలుగుతాము అన్నటువంటి యొక్క విషయం చెప్పబడుతూ ఉంది. Knowing that this life is temporal and the coming kingdom is eternal, and we have an opportunity to be rewarded in that kingdom, we are to show love to everyone until he returns. సో ముఖ్యంగా ఆయన యొక్క రాకడ అనేటువంటిది సమీపమై ఉంటున్నది. ఈ లోకం అనేటువంటిది తాత్కాలికము, ఆయన రాజ్యం అనేటువంటిది శాశ్వతమై ఉంటూ ఉన్నది. కాబట్టి ఆ యొక్క రాజ్యములో మనము ప్రవేశించినట్లు మనము అందరికీ మనము మేలు అనేటువంటిది చేయాలి. We cannot be living sacrifices without sharing the love of God. దేవుని యొక్క ప్రేమ పంచిపెట్టకుండా మనము జీవించ నేరము. Let us pray. ప్రార్థించుకుందాం. Father God, this is a powerful, powerful passage, but we know it's impossible when we walk in our flesh. పరలోకమందున్న తండ్రి, చాలా ప్రభావితమైనటువంటి బలమైనటువంటి వాక్యమై ఉంటూ ఉన్నది. నిజంగా మేము శరీరానుసారంగా మరి విసర్జించి నీ యొక్క శక్తి పరిశుద్ధాత్మ సహాయము లేనిది మేము జీవించ నేరము. We seek not to be conformed by this world, but transformed by your word, so that we might walk according to the Spirit in your love and be pleasing to you. సో ముఖ్యంగా మేము లోకానుసారంగా కాకుండా మా మనసు మారి రూపాంతరము పొంది పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత నిన్ను మెప్పించగలిగినటువంటి యొక్క జీవితము జీవించటానికి సహాయపడము. We pray this in Jesus' name. Amen. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Thank you. God bless you. We'll see you next week. థ్యాంక్ యూ సార్. Thank you, Pastor. Thank you. You're welcome.